ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చాలా మంది ఫ్లాట్‌లను అమ్మేస్తున్నారు. మరి ఇది రెరా ప్రకారం కరెక్టా? రాంగా? రెరా చట్టం ఎందుకొచ్చిందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎవరైతే ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా అపార్ట్మెంట్స్ సేల్ చేస్తారో, సో అలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్, ఇల్లీగల్ సేల్స్‌ని అరికట్టడానికే రెరా చట్టాన్ని గత యూపీఏ ప్రభుత్వం యాక్చువల్‌గా ప్రపోజ్ చేసింది. సో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. సో రెరా ఏంటంటే ఏ బిల్డర్ అయినా ఎక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా వితౌట్ రెరా పర్మిషన్ ఈ షుడ్ నాట్ సెల్ ఫ్లాట్స్. రెరా చట్టంలోని సెక్షన్ 3 ప్రకారము ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా ఫ్లాట్ అమ్మకూడదు అనమాట. సో కంపల్సరీ లోకల్ బాడీస్ పర్మిషన్ తీసుకోవాలి, రెరా పర్మిషన్ తీసుకోవాలి, ఆ తర్వాతే సేల్కి పెట్టి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో వాళ్ళు ఏమంటారంటే మేము ఓన్లీ చెక్లే తీసుకుంటున్నాం సార్, డబ్బులు తీసుకోవట్లేదు. రెరా వచ్చిన తర్వాత మేము ఆ చెక్కుల్ని మేము డిపాజిట్ చేస్తాము, కాబట్టి ఇది ఎలా రెరాకు విరుద్ధం అవుతుంది అని కొంతమంది వాదిస్తున్నారు. ముఖ్యంగా అంటే నాట్ ఓన్లీ లోకల్ బిల్డర్స్, మనకి అదర్ స్టేట్స్ నుంచి వచ్చే బిల్డర్స్ కూడా అట్లా వాదన చేస్తూ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చెక్స్ వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చెక్స్ అసలు ఎట్లా తీసుకుంటున్నారు, ఏం చూపెట్టి తీసుకుంటున్నారు. పలానా ఏరియాలో పలానా కంపెనీ పలానా ప్రాజెక్ట్ కడుతుంది, ఇన్ని ఎకరాల్లో ప్రాజెక్ట్ వస్తుంది, ఇన్ని టవర్లు వస్తాయి, ఇన్ని ఫ్లాట్లు కడతారు, ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఇన్ని 5 సంవత్సరాలలోపు కంప్లీట్ చేస్తారు. సో ఇలా డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాతే వాళ్ళు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వాళ్ళు అడ్వాన్స్ చెక్కులు తీసుకుంటున్నారు. సో మరి నువ్వు ఎలా అమ్ముతున్నారు ఫ్లాట్లు అంటే ఆ ప్రాజెక్ట్ చూపించే ఫ్లాట్ అమ్ముతున్నారు కదా. సో దాన్ని బట్టి ఏంటంటే రెరా చట్టం ప్రకారం మరి నువ్వు అలా చేయొద్దు కదా.